పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. 2026 మే 16 నుంచి మే 31వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది, పరిహారాలేంటి, ఈ అంశాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు. గురువు గారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి సంబంధించి 16 మే నుంచి 31 వరకు ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిగతులు, ముఖ్యంగా రాహు కుంభరాశిలో, సింహరాశిలో కేతువు, అలాగే మీనరాశిలో శని, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధుడు, మిథున రాశిలో గురువు శుక్రుని యొక్క సంచారం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పటి వరకు పడుతున్నటువంటి ఇంత మనకు కష్టాలే కదా, ఇప్పటి వరకు మంచి జరగలేదు కదా అని ఆలోచించే వాళ్ళకి మాత్రం కష్టాలకి చెక్ పెట్టే విధంగా గ్రహాలు స్థితిగతులు మారబోతున్నాయమ్మా. అన్నిటికంటే ముఖ్యంగా నిరుద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు వేరే ఉద్యోగంలో వెతుక్కునేటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం. కాంట్రాక్టర్స్కి, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్కి కానీ, అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం చెప్పవచ్చు. నిరుద్యోగస్తులు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే కంపెనీ నుంచి ఒక మంచి శుభవార్త వింటారు. లేదు వేరే సంస్థలో మనం ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడే ఖచ్చితంగా వితేళ్లో ఉన్నటువంటి ఆఫరు వీళ్ళకి శాంక్షన్ అయిపోతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునేటువంటి వాళ్ళకి పెట్టుబడులు పెడితే మంచి లాభసాటిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. గమనించినట్లయితే విలువైన వస్తువులు, అంటే హుందాగా కనబడడానికి విలువైన వస్తువులు, ఆభరణాలు, దుస్తులు ఇవన్నీ కొనుగోలు చేస్తారు. పైగా ప్రేమికుల మధ్య ఉన్న బెడబాటు కావచ్చు, దాంపత్య సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. స్త్రీలతో ఉండేటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ఈ సమయం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా చూసుకుంటే కుజుని యొక్క ప్రభావం చాలా అమితంగా కనబడుతుంది. అంటే కోపము తెలియకుండానే అనవసరంగా కోపోద్రిక్తులు అవుతూ ఉంటుంటారు. అమితమైన ఆత్మవిశ్వాసం ఉంటుండడం, అలాగే ఏ పని చేయాలన్నా ఉత్సాహంతో ముందడుగు వేస్తుండడం, వీళ్ళని కొన్నిసార్లు నెగిటివ్ డైరెక్షన్స్లో గ్రహాలు తీసుకుపోతాయి. ఇక్కడ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇక గురువు సహజ శుభకరుడైనటువంటి గురువు ఏ స్థానంలో ఉన్నాడు. ఖర్చులు ఉంటాయి, కానీ ఈ ఖర్చులు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. అంటే ఈరోజు చేసినటువంటి పని ఖర్చు ఇప్పుడు కనబడుతున్న భవిష్యత్తులో అది మనకు తిరిగి రిటర్న్ గిఫ్ట్గా మారబోతుంది. దైవ అనుగ్రహాన్ని పొందుతారు. మఠాధిపతులు, పీఠాధిపతులను దర్శించుకుంటారు. క్షేత్రాలు దర్శనం, దైవ దర్శనం జరుగుతుంది. వాలంటరీ సర్వీస్గా సహాయ సహకారాలు డొనేట్ చేయడం ఇట్లాంటివి జరుగుతాయని చెప్పవచ్చు. ఇక సహజంగానే ద్వితీయ స్థానంలో కేతు, అష్టమ రాహువు అంత అనుకూలమైనటువంటి కాదు. ఆకస్మికంగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటుంటాయి. అలాగే శని కూడాను సాధారణమైనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త అనుకూలంగా ఉండనటువంటి పరిస్థితి. ఆస్తి తగాదాలు, ధనపరమైనటువంటి సంబంధించినటువంటి రావాల్సినటువంటివి కాస్త ఇబ్బందులు పెడుతూ ఉంటుంటాయి. తర్వాత వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి ప్రయత్నాలు చేస్తే మంచి శుభవార్తలు వింటారని చెప్పవచ్చు. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు మాత్రం కాస్త ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి వాళ్ళు మాత్రం వైద్యుని సలహాలు తూచా తప్పకుండా పాటించాలి, ఎంతటి వాళ్ళైనా. ఎందుకంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి అన్ని విధాలుగా యోగదాయకంగా కనిపిస్తున్నప్పటికీ దూర ప్రాంతానికి చేసే ప్రయత్నాలు మాత్రమే ఫలిస్తాయి. అలాగే విదేశీయానం, విదేశీ విద్య అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే పోటీ పరీక్షల్లో ఎక్కువగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు. ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోగలిగితే కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఉండాల్సిందల్లా దైవానుగ్రహం. అతి ఆత్మవిశ్వాసం ఉండకూడదు.
అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ఖర్చుల పట్ల జాగ్రత్త ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని శని అనుకూలంగా లేడు కర్కాటక రాశి వారికి. కాబట్టి మే 16వ తారీఖు రోజున అమావాస్య భరణి నక్షత్రం శని జయంతిగా చెప్పబడుతున్నటువంటి రోజున శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటివి 16వ తారీఖు సాయంకాలం 6 గంటలకు ప్రారంభమవుతుంది. గోత్రనామాలు నమోదు చేసుకొని తెలిసిన వాళ్ళు 16వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. అలాగే సమస్యలతో సతమతమవుతున్నా, సమస్యల పరిష్కారం కాకపోతున్నా, అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా, అలాగే కుటుంబ సభ్యులలో విద్య, దాంపత్య, వివాహ సమస్యలు ఎక్కువగా ఉంటున్నా, అది కుటుంబంలో ఉన్నటువంటి పంచశాప ప్రభావాలు. మఖా నక్షత్రము, పితృనక్షత్రము 23వ తారీఖు మే రోజున. కాబట్టి ఆ రోజున పంచశాప నివృత్తి పూజల, హోమాలు కూడా జరిపించడం జరుగుతున్నాయి. ఇక 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆదాయము, ఖర్చు, మానసికమైనటువంటి స్థితిగతులు, ప్రశాంతత, సంతోషము, కుటుంబ పరంగా ఎలా ఉంటాయో క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దామా. కర్కాటక రాశి వారికి 16, 17, 18 ఈ 3 రోజులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లోనే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో పురోగతి అనేటువంటిది ఉంటుంది. ధనప్రాప్తి అనేటువంటిది కలిగే అవకాశం చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ఇక 19, 20 తేదీల్లో ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ ఖర్చులు కూడా విలువైన వస్తువులు, ఆభరణాలు, గృహోపకరణాలు, అవి అంటే ఆర్భాటంగా కనిపించడానికి ఖర్చులు అధికంగా అవుతాయి. అలాగే ప్రశాంతత ఉండదు. చేసే ప్రతి ప్రయత్నం కొంత ఆటంకాలను వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 21, 22వ తేదీల్లో రాని బాకీలు వసూలు అవుతాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ఖర్చులని అధిగమించగలుగుతారని చెప్పవచ్చు. అలాగే 23, 24, 25 తేదీలలో ఆకస్మికంగా మీ యొక్క మాట తీరు వల్ల కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, సమస్యలు పెరుగుతాయి. ప్రశాంతత ఉండదు. నెక్ పెయిన్తో ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం గోచరమవుతుంది. 26, 27 ఈ తేదీల్లో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వేరే వ్యక్తుల నుంచి రావాల్సినటువంటి డబ్బులు కానీ రాని బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి అనారోగ్య నివారణకు సంబంధించి మంచి వైద్యుడు కానీ లేదా మంచి మందు కానీ లభించే అవకాశం ఉంటుంది. ఇక 28, 29, 30 మరియు 31 ఈ తేదీలలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఏతావాత ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఏతావాత చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గురువు మరియు కుజుడు, శని, రాహువు, కేతు అనుకూలంగా లేరు. రవి, బుధుడు, శుక్రుడు సంపూర్ణంగా యోగాన్ని కలగజేస్తూ మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నారు. ప్రధానంగా మనిషికి కావాల్సినటువంటిది ప్రధానంగా ఎవరితో ఇబ్బందులు లేకుండా ఉండడము, ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండడం ఈ యొక్క కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా ఎక్కువగా సమస్యలతో సతమతమవుతున్నారు అని అంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే మే 16వ తారీఖు రోజున శని దోష నివారణ పూజలు, హోమాలు, 23వ తారీఖు రోజున పంచశాప దోష నివారణ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అవకాశం ఉంటే మన పీఠం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే గురువు గారు, కర్కాటక రాశి వారికి మే 16 నుంచి 31 వరకు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు ఈ యొక్క సంబంధించినటువంటి కాలభైరవాష్టక పారాయణం రోజుకి 8 సార్లు పఠించినట్లయితే చాలా మటుకు వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.